హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఛానల్. 100 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనేటువంటి దాంట్లో భాగంగా ఇప్పటిదాకా మనం చాలా వీడియోస్ వాచ్ చేసాం, అర్థం చేసుకున్నాం, వర్క్షీట్స్ కంప్లీట్ చేసాం, కీతో చెక్ చేసుకున్నాం, చాలా నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకున్నాం. ఈరోజు మీ ముందుకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్లో ఫోర్త్ అయినటువంటి, ప్రెజెంట్ టెన్స్లో లాస్ట్ అయినటువంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దాని యొక్క స్ట్రక్చర్ చూడండి, దాని ఎక్స్ప్లెనేషన్ వినండి, అర్థం చేసుకోండి. ఆ టెన్స్ని డే టు డే లైఫ్లో ఎలా వాడాలి, మనం సొంతంగా ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ని మనం సొంతంగా చెప్పొచ్చు, అదేవిధంగా నిజంగా రోజువారీ కార్యక్రమంలో మనం మాట్లాడాల్సి వస్తే ఆ టెన్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది మొత్తాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, కంపల్సరీగా వర్క్షీట్ ఇస్తాను. ఆ వర్క్షీట్ని కంప్లీట్ చేయండి. మీరు ఆ వర్క్షీట్లో ఉన్నటువంటి 30 ఎగ్జాంపుల్స్ని సొంతంగా ప్రాక్టీస్ చేసినట్లయితే రకరకాల డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రకరకాల స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తూ హీ తోటి, షీ తోటి, వీ తోటి, యూ తోటి, దే తోటి, ఐ తోటి, ఇలాంటి రకరకాల వాటిని యూజ్ చేస్తూ డిఫరెంట్ వర్బ్స్ తోటి మీరు ఆ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి నాలెడ్జ్ వస్తుంది, చాలా భవిష్యత్తులో ముందుకెళ్ళగలుగుతారు. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఐ, వి, యూ, దే హ్యావ్ బీన్ కోఆపరేటింగ్ సిన్స్ 2002. చక్కటి స్ట్రక్చర్. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటామని ముందుగానే తెలుసుకున్నాం. మనం ఇక్కడ ఇంగ్ ఫామ్ వాడతాం, వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ చేరుస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముందంటే హీ, షీ, ఇట్ హ్యాస్ బీన్ కోఆపరేటింగ్ సిన్స్ 2002 అని. దాని మీనింగ్ ఏముందంటే వారు 2002 నుంచి కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు అని రాస్తుంది. దాని పక్కనే నెగిటివ్ కూడా ఉంది, వారు 2002 నుంచి కోఆపరేట్ చేస్తూనే లేరు, లేదా అప్పటి నుంచి కోఆపరేట్ చేయటం లేదు అనేటువంటి భావంతో ఉంది. ఏ సందర్భంలో ఈ టెన్స్ వాడతాం, ఈ స్ట్రక్చర్ని ఏ సందర్భంలో వాడాలి స్పష్టంగా గమనించండి. ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు అనుకోండి, మనం ఏమంటాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు అంటాం. కానీ వాస్తవానికి వాళ్ళు ఎంతో కాలం నుంచి మనకి కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు అంటే చాలా కాలం క్రితం మొదలై ఇప్పటికీ కూడా జరుగుతూనేటువంటి విషయాలు చెప్పాలి అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, అనుమానం లేదు అందులో. కానీ ప్రారంభం మాత్రం ఎప్పుడు ఉంటుంది, ఎంతో కాలం క్రితం, ఒక 2 గంటల క్రితంగా ఉండొచ్చు, ఉదయం నుంచి అయి ఉండొచ్చు, నిన్నటి నుంచి అయి ఉండొచ్చు, సంవత్సరం క్రితం నుండి అయి ఉండొచ్చు, లేదా ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి అయి ఉండొచ్చు. అలా ఎంతో కాలం క్రితం మొదలై ఇప్పటికీ కూడా కంటిన్యూషన్ అంటే ప్రస్తుతం కూడా జరుగుతున్నట్లయితే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. ఉదాహరణ గమనించండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఆ విధంగా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నారు అన్నాం అనుకోండి, అయితే ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది, దాని గురించి పెద్ద వరి అవసరం లేదు. కానీ ఎంతో కాలం నుంచి జరుగుతూనే ఉన్నట్లయితే అలా సందర్భాల్లో మనం ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాల్సి ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వర్షం కురుస్తూ ఉంది అనుకోండి, ఏమంటాం, వర్షం పడుతుంది అంటాం. చాలా సాధారణంగా నార్మల్గా మనకు తెలిసిన విషయమే, వర్షం పడుతూ ఉంది. అదే వర్షం తుఫాను ఉండటం వల్ల నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది అన్నాం అనుకోండి, ఆ భావం గమనించండి. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది, నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. అలాంటి సందర్భాల్లో ఆ సెంటెన్స్ని వాడాలి అంటే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. ఏం వాడాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు కూడా కురుస్తూ ఉంది, కానీ వాస్తవానికి కురవటం స్టార్ట్ అయ్యి చాలా గంటలు అవుతుంది. అలాంటి సందర్భాల్లో మనం ఈ టెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకొక ఉదాహరణ గమనించండి. రవి ఇప్పుడు తింటూ ఉన్నాడు. చాలా బాగుంది, నార్మల్ సెంటెన్సు. రవి ఇప్పుడు తింటూ ఉన్నాడు, ప్రజెంట్ కంటిన్యూస్. కానీ వాస్తవానికి రవి దాదాపు గంట సేపటి నుంచి తింటూనే ఉన్నాడు. ఆ భావం మీరు చెప్పాలంటే, ఆ ఫీలింగ్తో మీరు ఏ సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంగ్లీష్లో మీకు ఉపయోగపడేటువంటి టెన్సే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సొంతంగా మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ని మనసులో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వీలైతే నోట్స్లో రాసేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్స్ మీరు రాస్తూ ఉంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. స్ట్రక్చర్ మర్చిపోమాకండి, స్ట్రక్చర్ గమనిస్తూ ఎగ్జాంపుల్స్ని సొంతంగా ప్రాక్టీస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ వర్క్షీట్. ఎప్పుడో మొదలై ఇప్పటికీ జరుగుతూనే ఉన్న పనులకు దీన్ని వాడతాం. చూడండి, నేను నిన్నటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. అతను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. మేనేజర్ గంట సేపటి నుంచి ఫైల్స్ చెక్ చేస్తూనే ఉన్నాడు. స్టూడెంట్స్ 2 గంటల నుండి ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు. ఆమె తన కోడలిని టార్చర్ చేస్తూనే ఉంది. అఖిల్ చిన్నప్పటి నుండి సినిమాలో యాక్ట్ చేస్తూనే ఉన్నాడు. వారు ఆమెను ఎంతో కాలంగా ట్రబుల్ చేస్తూనే ఉన్నారు. సీఎం గత 2 సంవత్సరాల నుంచి స్టేట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూనే ఉన్నాడు. మేము గత వారం రోజులుగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. అతను ఎంతో కాలంగా అందరినీ చీట్ చేస్తూనే ఉన్నాడు.
ఆమె తన భర్తను మ్యారేజ్ దగ్గర నుంచి నమ్ముతూనే ఉంది. ప్లేయర్స్ లాస్ట్ ఇయర్ నుండి కోచ్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. డాక్టర్ అతన్ని 2 సంవత్సరాల నుంచి ట్రీట్ చేస్తూనే ఉన్నాడు. స్టూడెంట్స్ గంట సేపటి నుండి గ్రౌండ్లో ఆడుతూనే ఉన్నారు. ఆమె వారిని సపోర్ట్ చేస్తూనే ఉంది. నేను వారిని చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు చాలా వారాలుగా నన్ను ట్రబుల్ చేస్తూనే ఉన్నావు. మా తమ్ముడు చిన్నప్పటి నుంచి బలపాలు తింటూనే ఉన్నాడు. టీచర్ ఉదయం నుంచి టీచ్ చేస్తూనే ఉన్నాడు. అతను చిన్నప్పటి నుండి పాములు పడుతూనే ఉన్నాడు. మా మదర్ ఉదయం 6 గంటల నుండి కష్టపడుతూనే ఉంది. వారు ఉదయం నుంచి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. వర్కర్స్ చాలా రోజులుగా ఎక్కువ శాలరీ గురించి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. పిల్లలు చాలాసేపటి నుండి లైబ్రరీలో సైలెంట్గా చదువుతూనే ఉన్నారు. మెకానిక్ దాదాపు 4 గంటల నుండి ఆ బైక్ని రిపేర్ చేస్తూనే ఉన్నాడు. అతను 2 గంటలుగా టీవీ చూస్తూనే ఉన్నాడు. అతను చాలా రోజులుగా సిస్టమ్ని ఆపరేట్ చేస్తూనే ఉన్నాడు. మినిస్టర్ 2 రోజులుగా అన్ని విలేజెస్ని విజిట్ చేస్తూనే ఉన్నాడు. ఆమె చిన్నప్పటి నుంచి టెన్సెస్ నేర్చుకుంటూనే ఉంది. ఆమె గంట సేపటి నుండి పాలు పిండుతూనే ఉంది. చూశారు కదా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ. వీటన్నిటిని కూడా మీరు రాయడానికి స్ట్రక్చర్ క్లియర్గా మీకు అందుబాటులో ఉంది. గ్రామర్ ఏమీ ఇబ్బంది పెట్టదు. వెర్బ్ మాత్రం ఏంటి అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. కీలో చెక్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి కామెంట్ రూపంలో. ఫ్రెండ్స్, ఇప్పుడు కీ చూద్దాం. కీ చూసేసి మీరంతా కూడా మీ ఆన్సర్స్ని సరి చేసుకోండి. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఆన్సర్స్ చేయనట్లయితే నోట్స్లో రాసుకోండి, లేదా కనీసం మనసులో మననం చేసుకోండి. హియర్ వీ గో. I have been waiting for you since yesterday. He has been playing cricket since his childhood. Manager has been checking files for 1 hour. Students have been writing exam for 2 hours. She has been torturing her daughter-in-law. Mistake padad friends, torturing adi. Akhil has been acting in movies since his childhood. They have been troubling her for long time. CM has been working for state development for last 2 years. We have been enjoying holidays for weekdays. He has been cheating all for a long time. She has been believing her husband since marriage. Players have been supporting coach since last year. Doctor has been treating him for 2 years. Students have been playing in ground for 1 hour. She has been supporting them. I have been observing them for so many days. You have been troubling me for so many weeks. My brother has been eating slate pencils since his childhood. Teacher has been teaching since morning. He has been catching snakes since his childhood. My mother has been working hard since 6 o'clock. They have been distributing sweets since morning. Workers have been demanding more salary for many days. Children have been reading silently in library for a long time. Mechanic has been repairing that bike for 4 hours. He has been watching TV for 2 hours. He has been operating system for many days. Minister has been visiting all villages for 2 days. She has been learning tenses since her childhood. She has been milking milk for 1 hour. ఇక్కడ మిల్క్ అనేది వెర్బ్గా ఉపయోగపడుతుంది. సో మిల్కింగ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే స్టూడెంట్స్, అర్థం చేసుకున్నారు కదా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మన డే టు డే లైఫ్లో ఎలా వాడాలి అనే దాన్ని మనం అర్థం చేసుకుని ఇప్పటిదాకా వర్క్షీట్ కంప్లీట్ చేసుకున్నాం, కీతో చెక్ చేసుకున్నాం. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే కీలో కానీ, లేదంటే ఇంకా మీకు ఏదైనా మీరు అనుకునే వాటిని మార్చడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో దట్ ఐ విల్ రిప్లై, సో దట్ యూ ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్. ఆల్ ది బెస్ట్.